అందులో ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళిన తొలి బ్లాక్ బంగర్ కేసుగా నేనే అమలోకి వెళ్ళిపోయానండి. ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితి. చచ్చిపోయానేమో అనుకున్న రోజుకి ఈ కన్నుగుడ్డు కూడా మెల్లగా బయటికి రాకపోయిందంటే కడుపు ఉబ్బిపోయి ఇంకా మా అమ్మగారికి చలి కింద వచ్చేసి వెంటనే ఆ రాత్రి నాకు పెరాసిస్ వచ్చేసి మరి ఆంధ్రాలో ఉన్నటువంటి మరి మా మావయ్య గారు వాళ్ళకి అలాగే మా అమ్మ తరపున ఉన్నటువంటి రక్త సంబంధులకి అందరికీ కూడా ఫోన్ చేసి చెప్తే వాళ్ళు కూడా అక్కడి నుంచి ఏడవటం మొదలెట్టారంటే నన్ను ఇంకా చచ్చిపోయాను అనుకుని నంది హాస్పిటల్లో శవాల గుట్టల దగ్గర నన్ను పడేశారండి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున మీ అందరికీ నా నిండు వందనాలండి. దేవుడు నా జీవితంలో చేసినటువంటి భయంకరమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్లోనే తొలి బ్లాక్ బంగర్ కేసుగా ముద్ర వేయబడిన నేను, మరణపు అంచుల వరకు వెళ్ళినటువంటి నన్ను దేవుడు ఎలాగా నన్ను సజీవుడిగా తీసుకొచ్చాడో మీ అందరికీ తెలియపరచాలని, నా దేవుడు నన్ను బ్రతికించిన దేవుడే మిమ్మల్ని కూడా సజీవులుగా నిలబెడతాడని ఆశతో మీ ఎదుటికి వచ్చాను. నా జీవితం చిన్ననాటి నుండి కూడా, బాల్యంలో నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తినే. చిన్ననాటి నుండి కూడా దేవుని సన్నిధికి వెళ్ళిన వ్యక్తినే. సండే స్కూల్ అనుభవం కానుండి కూడా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నటువంటి వ్యక్తినే. అలా నా జీవితం కొనసాగిస్తూ ఉండగా వివాహం చేసుకున్నాను. వివాహం చేసుకున్న తర్వాత నా భార్యను తీసుకుని హైదరాబాద్ మహాపట్నంలోనికి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మరి నా భార్య నేను కూడా మరి ఎంతో కష్టపడి అక్కడ రాత్రి అనక పగలనక ఎలాగైనా సరే ఒక స్థాయిలో ఉండాలని, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని, ఎవరిని ఆశించకుండా బ్రతకాలని రాత్రి అనక పగలనక పని చేసుకుంటూ హోటల్లోనూ, బేకరీల్లోనూ, కర్రీ పాయింట్లోనూ పని చేసుకుంటూ అక్కడ నా జీవన ఉపాధి వెళ్తూ ఉంది. అలాంటి సమయంలో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ప్రతి ఆదివారం మరి అక్కడ దైవజనులు పిడి ఆనందరావు గారు అలాగే రాజారావు గారి యొక్క చర్చికి బీబీసీ బెరాకా బ్లెస్సింగ్ చర్చ్లోకి వెళ్తూ ఉండేటోడిని. అక్కడ వెళ్తూ దైవజనుల యొక్క సలహాల మేరకు అక్కడ ఒక చక్కగా వారు నాకు ఏ పని అప్పగిస్తే ఆ పనిలో నేను నమ్మకంగా చేసుకుంటూ ఉంటుండగా అలా ప్రతి ఆదివారం నేను దేవుని సన్నిధికి వెళ్ళేటోడిని. దేవుని సన్నిధికి వెళ్తూ అలాగా పార్ట్ టైం అంటూ చేసుకుంటూ అలా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. హైదరాబాదులోనే దొమ్మాయిగూడ ప్రాంతంలో చక్కగా ఒక గృహాన్ని కొనుక్కోవడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఆ గృహం కనుక్కున్న తర్వాత కొన్ని దినాలు పార్ట్ టైం చేసుకుంటూనే ఉన్నాను. పార్ట్ టైం చేసుకున్న తర్వాత కూడా దేవుడు ఇంకా మరింతగా ఆ కరోనా టైంలో అందరూ డ్యూటీ చేసుకునేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ దాంట్లో కంపెనీలో పని చేసుకుంటూ ఉంటే వాళ్ళు మీరు లేట్ వస్తున్నారు కనుక మీరు మానేయండి అని చెప్పడం, అలా కొన్ని ఒత్తిళ్ళు ఎక్కువ అవటం వల్ల ఇంక ఎవరి కింద మనం పని చేయకుండా మనం సొంతంగా ఒక ఓన్ బిజినెస్ చేసుకుందామని నా భార్యతో ఆలోచన చేసి అప్పుడు అక్కడ దొమ్మాయిగూడలోనే కృపా బేకరీ అని బేకరీ పెట్టాం. ఆ బేకరీ కూడా చక్కగా దేవుడు నడిపిస్తూ చక్కగా ఉన్నది. ఇలా కొన్ని దినాలు గడిచిన తర్వాత మొదటి కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెట్ట ఉప్పరగూడెం గ్రామానికి నేను ఒక సారీ ఫంక్షన్కి వచ్చాను. సారీ ఫంక్షన్కి వచ్చినటువంటి నాకు ట్రైన్లో అటాక్ అయిందో తెలీదు, ఇంటి దగ్గర అటాక్ అయిందో తెలీదు, కానీ కరోనా రావడం జరిగింది. కరోనా వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాను. చక్కగా ఆ పాపకు కూడా ప్రార్థన చేశాను. మా చిన్నాన్నగారు అమ్మాయి పాపకి కూడా సారీ ఫంక్షన్లో ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి భోజనం చేస్తున్నటువంటి టైంలో మరి విపరీతమైనటువంటి దగ్గు వచ్చేసేది. అప్పటికి ఇంకా నాకు దగ్గలేకపోతున్నాను. చాలా బీభత్సమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. అప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళి కూర్చుంటే ఇంకా ఎక్కువైపోయింది. అప్పటికే 108లో పనిచేస్తున్నటువంటి మరి మావయ్య గారు వచ్చి చూసి ఇది కొంచెం కరోనాకు సంబంధించిన సిమ్టమ్స్ కనపడుతున్నాయని వెంటనే అక్కడి నుండి నన్ను మరి తాడేపల్లిగూడెం దగ్గర ఉన్నటువంటి ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్కి నన్ను తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ సూపర్వైజర్గా మా ఫ్రెండ్ పనిచేస్తున్నాడు సురేష్ అని. ఆయన వెంటనే చూసి ఆయనే అప్పుడు యూనిఫామ్ వేసుకుని ఆ కరోనాకు సంబంధించినటువంటి టెస్టులన్నీ కూడా ఆయనే చేశాడు. తెల్లారి మార్నింగ్ కలగా నాకు కరోనా వచ్చిందని చెప్పారు. అక్కడ నుండి నన్ను వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా బంధించి లాక్ చేసేసి
నన్ను వెంటనే కరోనా హాస్పిటల్కి నన్ను తీసుకువెళ్ళారు. ఆడ తీసుకువెళ్ళేసరికి అక్కడ కూడా బెడ్స్ లేవండి. బెడ్స్ లేకపోవడం వల్ల ఆ యొక్క టేబుల్ మీద నన్ను పడుకోబెట్టి ఆక్సిజన్ పెట్టారు. ఆ తర్వాత మా ఫ్రెండ్ వెళ్ళి ఒక రూము చూసి అందులో నన్ను జాయిన్ చేసి వచ్చాడు. అక్కడ నుండి కరోనాకు సంబంధించిన వైద్యం జరుగుతుంది. దేవుని కృపను బట్టి నేను ఏ వార్డులో అయితే ఉన్నానో ఆ వార్డులోనే 10 మంది ఉండేవారండి. ఆ 10 మందిలో నేను చూస్తూ ఉండగానే 9 మంది చనిపోయారు. ఆ 9 మందిలో సజీవుడిగా నిలబెట్టాడు నన్ను దేవుడు. అక్కడి నుండి ఆ 9 మంది చనిపోయిన తర్వాత మా ఫ్రెండు అలాగే మా మావయ్య గారు వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఉంటే ఇంకా టెన్షన్ పెట్టేసుకుని ఇతని ప్రాణానికే ప్రమాదం వస్తుందని అక్కడి నుండి నన్ను వేరే వార్డులోకి మార్చారండి. అక్కడి నుండి వేరే వార్డులోకి వెళ్ళిన తర్వాత కరోనాకు సంబంధించిన వైద్యం జరుగుతూ ఉంది. కరోనాకు సంబంధించిన వైద్యం జరుగుతూనే ఉంటుండగా అక్కడి నుండి మరి దేవుడి దయ వల్ల నేను కరోనా తగ్గింది. కరోనా తగ్గిన తర్వాత నేను డిశ్చార్జ్ అయ్యాను. అక్కడి నుండి కూడా మా ఫ్రెండే నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు బాగానే ఉన్నానండి. ఒకరోజు బాగానే ఉన్నాను. రెండవ రోజు నుండి ఒకవైపు అంతా కూడా హెడేక్ రావడం మొదలెట్టింది. హెడేక్ రావడం మొదలెడితే వెంటనే మా అమ్మగారికి మా భార్యకి చెప్పాను. అమ్మా, ఇదిగో నాకు ఒకవైపు అంతా కూడా తలపోటు వస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. ఏంటి అని అంటే అప్పుడు మా అమ్మగారు మా భార్య ఏమన్నారంటే, ఇది పార్శ్యం నొప్పండి, ఇప్పటి వరకు మీరు హాస్పిటల్లో ఉన్నారు కదా, ఇది పార్శ్యం నొప్పండి, అంతకంటే భయపడవలసిన అవసరం ఏమీ లేదండి అని వాళ్ళు చెప్పారు. ఒకరోజు అలాగే గడిచిపోయింది. రెండో రోజుకి ఈ కన్ను ఒకవైపు ఉన్నటువంటి ఇదంతా కూడా ఈ కన్ను మెల్లగా మూయబడడం జరిగింది. ఈ మూయబడటం జరిగిన తర్వాత అలా మూడో రోజుకి ఈ కన్నుగుడ్డు కూడా మెల్లగా బయటికి రావడం జరిగింది. వెంటనే నన్ను మరి ఏ డాక్టర్ అయితే నాకు కరోనాకు సంబంధించిన వైద్యం చేశారో ఆ డాక్టర్ దగ్గరికి నేను వెళ్తే, సత్యప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అమ్మ ఏంటి ఇతను ఎలాగైపోయాడు, ఇమ్మీడియట్లీ ఇతన్ని తణుకు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, కంటి హాస్పిటల్ కానీ అక్కడ నుండి నన్ను తణుకు కంటి హాస్పిటల్కి తీసుకెళ్లారండి. అక్కడ కూడా మరి అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కంటి డాక్టర్ నన్ను టెస్ట్ చేసి, ఇతని కన్ను పోయింది, ఇంకా కన్ను రాదమ్మా, ఆ కన్ను రెప్ప లేవడానికి నేను ట్యాబ్లెట్లు ఇస్తాను, ఆ ట్యాబ్లెట్లు వాడండి అని చెప్పారండి. అక్కడి నుండి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత తెల్లారి గడిచింది. అలా 2 రోజులు గడిచేసరికి నేను కోమాలోకి వెళ్ళిపోయానండి. ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితి. చచ్చిపోయానేమో అనుకుని బంధువుల్ని, రక్త సంబంధుల్ని అందరినీ కూడా పిలిచేశారు. ఇంకా అందరూ వచ్చి ఏడుస్తున్నారు నా మీద పడి. అదంతా కూడా నాకు తెలియదండి. అందరూ నా మీద పడి, మంచం మీద పడి ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే అప్పుడు వెంటనే మరి స్థానిక దైవజనులు మరి మెటవపురగూడెంలో చేస్తున్నటువంటి ఐజిక్ రాజేంద్ర అయ్య గారు న్యూస్ చూస్తూ ఉండగా మరి సేమ్ నాలాంటి వ్యక్తినే ఆ న్యూస్లో చూపించారంటండి. ఆ న్యూస్లో చూపిస్తే అప్పుడు వెంటనే మరి మా దైవజనులు మా మావయ్య గారికి ఫోన్ చేసి, రతన్ రాజు గారు, ఇదిగో సేమ్ రమేష్ లాంటి కేసే మరి టీవీలో చూపిస్తున్నారు, అది బ్లాక్ ఫంగస్ అంట, అది వచ్చిన వాళ్ళు ఎవరు బ్రతకట్లేదంట, 1000 మందిలో ఎవరికో ఒకరికి వస్తుందంట, మరి ఇమ్మీడియట్లీ హైదరాబాద్కి మెడిసిన్ వస్తుందంట, హైదరాబాద్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మరి ఫోన్ చేసి కనుక్కోండి అంటే వెంటనే మా మావయ్య గారు వెంటనే మా మిస్సెస్కి చెప్పారు. వెంటనే మా మిస్సెస్ హైదరాబాదులో ఉన్నటువంటి మరి మా దైవజనులు రాజారావయ్య గారికి, అలాగే పీడి ఆనందయ్య గారికి వెంటనే ఫోన్ చేయగానే, అలాగే జాయ్ వాళ్ళ కుమారుడు జాయ్ గారు వెంటనే వాళ్ళ ముగ్గురికి ఫోన్ చేయగానే వెంటనే వాళ్ళు చెప్పిన సమాధానం, అక్క ఇప్పటికే లేట్ అయిపోయింది, అన్నయ్య గారిని ఇక్కడికి తీసుకురండి, ఎందుకంటే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి కనుక మనం ప్రయత్నం చేద్దాం, ఇమ్మీడియట్లీ మీరు ఉన్న పలంగా ఇక్కడికి తీసుకొచ్చేయండి అని అన్నారండి. వెంటనే ఉన్న పలంగా నన్ను ఒక శవాన్ని ఎక్కించినట్టుగా కారులో ఎక్కించారు. ఎక్కడికి వెళ్తున్నానో నాకు ఏమీ తెలియదండి. ఒక శవాన్ని ఎక్కిస్తున్నట్టుగా నన్ను కారులో ఎక్కించారు. అక్కడ నుండి వారు జర్నీ చేశారు. హైదరాబాదు వరకు నన్ను తీసుకెళ్లారు. అక్కడ అడ్రస్ తెలిసిన వ్యక్తి నేను ఒక్కడినే. అది తెలియక వారు హైదరాబాదులోనే మొత్తం రౌండ్ చేసుకుంటూ రాత్రి 12 గంటలకి మరి నా సొంత గృహానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్ళేసరికి వెంటనే దైవజనులకు ఫోన్ చేస్తే వెంటనే మరి హైదరాబాదు ప్యారడైజ్ దగ్గర ఉన్నటువంటి యశోద హాస్పిటల్ డాక్టర్ గారిని తీసుకుని మా దైవజనులు మా ఇంటికి వచ్చారండి. వెంటనే వచ్చి ఆయన చూసి నన్ను చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఆనంద్ గారు, ఇతను బ్రతకడో
కనుక ఉన్న 2 రోజులైనా భార్యతోనూ, పిల్లలతోనూ, వారి తల్లిదండ్రులతో హ్యాపీగా ఉంటాడో గనుక మీరు పంపించేయండి. ఇతను బ్రతికే అవకాశం లేదని వెంటనే డాక్టర్ గారికి చెప్తే, అక్కడ ఉన్నటువంటి మా దైవజనులు అన్న మాట ఏంటంటే, ఆంధ్ర నుండి ఇక్కడికి వచ్చారు అనంటే దేవుని యొక్క చిత్తం ఏదో ఉండుంటది. మీరైతే యశోద హాస్పిటల్‌లో మీరు అపాయింట్‌మెంట్ ఇవ్వండి అంటే, అక్కడ నుండి వెంటనే నాకు అపాయింట్‌మెంటు ఆళ్ళు ఇచ్చారండి. ఎర్లీ మార్నింగు 6:00 కలగా మరి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఆవిడ వెంటనే నన్ను సిద్ధపరిచి అక్కడి నుండి యశోద హాస్పిటల్‌కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కంటి మీద అన్ని పరిశోధనలు చేసి వారేమన్నారంటే, దగ్గరగా 18,00,000 అవుతాయండి. మరి మెడిసిన్ అయితే ఇస్తాం గానీ, ప్రాణానికి గ్యారంటీ మాత్రం మేమివ్వం. మరి మీరు అలా ఒప్పుకుంటే మేము ఆపరేషన్‌కి సిద్ధం చేస్తామని అన్నారు. అక్కడి నుండి అయ్య బాబోయ్! 18,00,000 అవుతున్నాయని వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీ అమ్మైనా సరే మరి కుమారుడిని, మరి మా అల్లుడు గారిని రక్షించుకుందామని మరి మావయ్య గారు, అత్తయ్య గారు, అలాగే నా తల్లిదండ్రులు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికిని కూడా మరి అది అమ్మినా అంత రాదనుకున్నారు. వెంటనే మరి మా చిన్న మావయ్య గారు అక్కడి నుండి నన్ను కోటి ఈఎన్‌టీ హాస్పిటల్‌కి తీసుకెళ్లారండి. కోటి ఈఎన్‌టీ హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి అక్కడికి వెళ్ళగానే ఆ డాక్టర్లు అన్నారంట, ఇదంతా తిరిగేసరికి నాకు మళ్ళీ కరోనా వచ్చేసిందండి రెండోసారి. రెండోసారి కరోనా వచ్చేస్తే వాళ్ళన్న ఇప్పటికే కరోనా తీవ్రత చాలా ఎక్కువైపోయింది. ఇతనికి ఆల్రెడీ 3 పాయింట్లు చూపిస్తుందండి. ఇక్కడున్న పేషెంట్లు అందరూ మంచోళ్ళు. మరి ఆరోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళే. ఇప్పుడు ఇలాంటి కరోనా పేషెంట్‌ని ఇక్కడ పెట్టి వీళ్ళకి కూడా కరోనా అంటించమంటావా అని వెంటనే మరి నువ్వు 108లో వచ్చి పని చేస్తానంటున్నావు. నీకు ఏమాత్రం కూడా జ్ఞానం లేదని మరి మా మామయ్య గారిని అక్కడ తిట్టడం జరిగింది. వెంటనే అక్కడి నుండి మరి సరోజినీదేవి మరి అక్కడి నుండి వాళ్ళు ఏం చేశారంటే గాంధీ హాస్పిటల్‌కి రాశారండి. మరి ఇక్కడైతే పనవ్వదని ఆ డాక్టర్లు ఏం చేశారంటే గాంధీ హాస్పిటల్‌కి రాశారు. తీరా గాంధీ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు అప్పుడే. తీసుకెళ్ళేసరికి అక్కడ బెడ్స్ ఖాళీ లేవంటండి అక్కడ కూడా. మరి తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్‌లో ఎలాగైతే బెడ్స్ ఖాళీ లేవో అక్కడ కూడా ఆ బెడ్స్ ఖాళీ లేవండి. ఖాళీ లేకపోతే మా మామయ్య గారు అడుగుతున్నారు, ఏవండి ఎక్కడి నుంచో వచ్చామండి, పిల్లోడికి ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారండి, ఇదేంటి అనాథలైపోతారండి అని ఎంతగానో మరి బ్రతిమలాడడం జరిగింది. బ్రతిమలాడాడు. అయినా వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లే. అయ్యా బెడ్స్ ఖాళీ లేవయ్యా, మమ్మల్ని ఏం చేయమంటావు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు మాకు అనవసరం, ఇక్కడైతే బెడ్స్ ఖాళీ లేవని ఆయన ఎడాపెడా తిడుతున్నా కానీ ఆయన బ్రతిమలాడి మరి అంటే ఇక లాస్ట్కి ఆ ఓపీ రాసినటువంటి వ్యక్తులు అన్నారంట, సరేనయ్యా నువ్వు ఇంత ప్రాధేయపడుతున్నావు కదా, మరి నువ్వు వెళ్ళు గాంధీ హాస్పిటల్లో అదే పైన వార్డులో ఏదన్నా వార్డ్ ఖాళీ ఉంటే రా, నేను అక్కడికి రాస్తానని చెప్తే కింద నుండి పై దాకా వెతుక్కుంటూ వెళ్ళాడండి. ఎక్కడ కూడా బెడ్స్ ఖాళీ లేవు. తిరిగి నిరాశతో ఇంకేంటి చేయాలని నిరాశతో వచ్చేస్తూ ఉండగా 4వ నెంబర్ వార్డులో ఒక వ్యక్తులు డిశ్చార్జ్ అవుతున్నారంటండి. వెంటనే డిశ్చార్జ్ అవుతూ ఉంటే వెంటనే పట్టుకెళ్ళినటువంటి ఆ బట్టలన్నీ కూడా ఆమెకు చెప్పి ఆ మంచం మీద పెట్టి పరుగెత్తుకుంటూ మరి పడుతూ లేత్తు వచ్చి వెంటనే ఓపీ దగ్గర చెప్పాడు. ఓపీ దగ్గర చెప్పి ఇదిగోండి ఒక 4వ నెంబర్ దాంట్లో ఖాళీ అయిందండి, అక్కడికి రాయండి అంటే అప్పటికి నేను అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్స్ దగ్గర నన్ను పడుకోబెట్టి అప్పుడు కూడా బెడ్స్ లేక ఏమీ ఖాళీ లేక అప్పుడు ఆ బాత్రూముల దగ్గర టాయిలెట్ల దగ్గరే నన్ను పడుకోబెట్టి ఆయన ఎంతగానో ప్రయాసపడ్డాడు. అది చూసి అక్కడ నుండి 4వ నెంబర్ వార్డులోకి నన్ను అడ్మిట్ చేశారండి. 4వ నెంబర్ వార్డులో అడ్మిట్ చేసిన తర్వాత ఒక వారం అంతా కూడా వాళ్ళు కరోనాకు సంబంధించినటువంటి మెడిసినే నాకు ఇస్తూ జరిగింది. ఆ తర్వాత మరి తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు, అలాగే తెలంగాణ స్టేట్ సీఎం గారు మరి కేసీఆర్ గారు కూడా వచ్చి వెంటనే ఇదిగో ఇది బ్లాక్ ఫంగస్ అంట, ఒక వ్యాధి వస్తుందంట, అది వచ్చిన వాళ్ళు బ్రతకట్లేదంట గనుక అని అక్కడ ఉన్న డాక్టర్లను అందరినీ కూడా ఎలక్ట్ చేశారండి. ఎలక్ట్ చేసి ఆయన మీటింగ్ పెట్టి వెళ్ళిన తర్వాత మరి ఒక వారానికి అన్ని ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారిలో కొందరిని సెలెక్ట్ చేశారండి వాళ్ళ ఆపరేషన్కి. అందులో ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళిన తొలి బ్లాక్ ఫంగస్ కేసుగా నేనే ఉన్నానండి.
అప్పుడు నన్ను నన్ను కూడా చేశారు. మొదటివాడిగా నన్ను ఆపరేషన్‌కి సిద్ధపరిచారు. మొదటివాడిగానే నన్ను ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్లారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి వారు నాకొక మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అప్పటికే ఈ బ్లాక్ ఫంగస్ రక్తాన్నంతటిని కూడా స్వాధీనపరిచేసుకొని రక్తమంతా కూడా గడ్డలుగా మారిపోయిందండి. ఈ మెడంతా కూడా నల్లటి మసిగొబ్బలాగా మారిపోయింది ఇదంతా కూడా. ఇక అలాంటి పరిస్థితిలో డాక్టర్లు కూడా ఆ మెడిసిన్ పంపించడానికి వాళ్ళకి సాధ్యపడలేదు. అప్పుడు ఈ ముక్కులో నుండి పైపేసి మరి దాన్ని చేద్దాం అనుకున్నారు కానీ ప్రయత్నం అవ్వలేదు. అప్పటికి ఆ యొక్క మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అది పంపి ఇంకా పనవ్వట్లేదని అక్కడ నన్ను పక్కన పెట్టేసి మిగతా నలుగురికి ఆపరేషన్ చేశారు. ఆ నలుగురికి కూడా సక్సెస్ అయిపోయింది. అయితే మరి అందరికంటే ముందు వెళ్ళి నేనే రావకపోయేసరికి మా అమ్మగారు అడుగుతున్నారంట, మా భార్య, మా అమ్మగారు అడుగుతున్నారంట, "ఏవండీ మా అబ్బాయి అందరికంటే ముందెళ్ళాడు కదా! మరి ఇంకా రాలేదేంటండి" అంటే డాక్టర్లు ఒకటే ఒక మాట అంటున్నారంట, "అమ్మా మీ బంధువులు ఎవరైనా ఉంటే ఈ దగ్గరలో బంధువులు ఎవరైనా ఉంటే పిలుచుకోండి" అని చెప్తున్నారంటండి. ఇంకా మా అమ్మగారికి, మా భార్యకి భయమేసిందంట. ఇదేంటి దగ్గరలో ఉన్న బంధువులను పిలవమంటున్నారేంటి అండి? మా అబ్బాయి ఉన్నాడండి, మా అబ్బాయి ఉన్నాడంటే, అమ్మ మీ అబ్బాయికి ఏమీ కాలేదు. మీరు ఎవరైనా దగ్గరలో బంధువులు ఉంటే పిలుచుకోండి అంటున్నారంటండి. అలాంటి సమయంలో మా అమ్మగారు కంగారు వచ్చేసి మరి ఆంధ్రాలో ఉన్నటువంటి మరి మా మావయ్య గారోళ్ళకి, అలాగే మా అమ్మ తరపున ఉన్నటువంటి రక్త సంబంధులకి అందరికీ కూడా ఫోన్లు చేసి చెప్తే వాళ్ళు కూడా అక్కడి నుంచి ఏడవటం మొదలెట్టారంటే తెచ్చి ఏడవటం మొదలెట్టిన తర్వాత అందరూ వచ్చేసారండి. నేను రాకపోయేసరికి ఇక ఇక మా అమ్మగారికి కూడా కంగారు వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్లు నన్ను ఇంకా చచ్చిపోయాను అనుకుని వాళ్ళు ఇచ్చినటువంటి ఆ మెడిసిన్ 1 అవర్‌లోనో 2 అవర్‌లోనో మరి రికవర్ అవ్వాలి. నేను కోలుకోవాలి. అలాంటి టైంలో నేను కోలుకోకపోగా ఇంక చచ్చిపోయానేమో అనుకుని గాంధీ హాస్పిటల్‌లో శవాల గుట్టల దగ్గర నన్ను పడేశారండి. శవాల గుట్టల దగ్గర నన్ను పడేస్తే అక్కడికి నిజంగా శవాల గుట్టల దగ్గర పెడితే అప్పుడు ఒక నర్సు గారు, ప్రభువుని కలిగినటువంటి ఒక నర్సు, "ఏంటి ఇతను ఇలాగ బెడ్ మీద నుంచి ఇంక కింద వేయలేదు, ఏమైంది ఏంటి" అని అంటే అప్పుడు వచ్చి మరి దేవుడు ఆమెలో ఉన్నాడేమో గాని ఆమె వచ్చి మరి ఒక నీళ్ళు తీసుకుని ఒక క్లాత్ తీసి నా మొఖం తుడిసిందంటండి. నా మొఖం తొడగగానే నేను వెంటనే శ్వాస తీసుకున్నానంట. ఒక్కసారిగా నేను ఒకసారి శ్వాస తీసుకునేసరికి వెంటనే డాక్టర్ గారిని ఆ నర్సు గారు, ఆ సిస్టర్ గారు, డాక్టర్ గారు అని బిగ్గరగా కేక పెడితే వెంటనే మళ్ళీ ఆ శవాల గుట్ట దగ్గర ఉన్నటువంటి నన్ను మరి హాస్పిటల్‌కి తీసుకెళ్లారండి. అప్పటికి కూడా నేను రికవర్ అవ్వలేదండి. రికవర్ అవ్వలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కొంచెం కోమాలో నుంచి బయటకొచ్చిన తర్వాత ఓ శ్వాస తీసుకున్న తర్వాత ఆపరేషన్ చేద్దామని డాక్టర్ గారు అక్కడికి తీసుకెళ్లారు. అప్పుడు నేను అటు ఇటు కూడా చూస్తూ ఉన్నాను. అప్పుడు నిజంగా కళ్ళంట నీళ్ళొస్తా ఉన్నాయి. ఏం జరిగిందో ఏంటో తెలీదు. నిజంగా మరి అప్పుడు నేను అక్కడ పడుకుని దేవుడిని ఒక మాట అడిగాను. ప్రభువా ఒక్క అవకాశం మీరు నాకు ఇస్తే నాయనా నీ పనివాడిగా నేను బ్రతుకుతాను ప్రభువా. నాయన ఇప్పటివరకు నీకు నచ్చకుండా నేను తిరిగానేమో ప్రభా. ఇక నుండి నీ సాక్షిగానే పనిచేస్తాను ప్రభా. ఒక్క అవకాశం నాకు ఇవ్వు ప్రభా అని నేను దేవుడిని అడిగాను. నిశ్చయంగా అప్పుడు వెంటనే డాక్టర్లందరూ కూడా ఆపరేషన్‌కి సిద్ధపరిచారు. సిద్ధపరిచిన తర్వాత వారు అన్ని విధాలుగా ప్రయత్నం చేసి మరి 75% వారు ఆ ఫంగస్‌ని తీయగలిగారు. మిగతా 25% మా వల్ల కాదమ్మా అని చెప్పి వారు నన్ను వెంటనే పంపించారు. ఇంకా ఆ ఫంగస్ అలాగే ఉందండి. అయితే పంపించిన తర్వాత కోలుకున్న తర్వాత కొంచెం అలాగే ఉన్నాను. ఆ టైంలోనే ఈ కన్ను మొత్తం ఇదైపోవటం వల్ల కన్నుగుడ్డు బయటకొచ్చేస్తే ఇలాగంటే పడిపోయిన పరిస్థితిలో ఉండేదండి. మెల్లగా మరి అక్కడి నుండి ఈ కన్నుగుడ్డు గురించి మరి మెహిదీపట్నంలో ఉన్నటువంటి సరోజినీ దేవి హాస్పిటల్‌కే నన్ను పంపించారండి. సరోజినీ దేవి హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత వారు కూడా అన్ని ప్రయోగాలు చేసి, అన్ని టెస్టులు చేసి వారు చెప్పిన మాట ఏంటంటే, "అమ్మా ఇతని కన్ను వెనకాల ఇన్ఫెక్షన్ ఉంది. మరది బాగా స్ప్రెడ్ అయిందంటే ఇతని ప్రాణానికే ప్రమాదం. గనుక కన్ను ఇమ్మీడియేట్‌లీ తొలగించేయాలి. మరి కన్ను ఉండడానికి వీల్లేదన్నారండి." కన్ను వినడానికి వీల్లేదన్నప్పుడు అలాగే అని నన్ను సరోజినీ దేవి హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకున్నటువంటి రాత్రి నాకు విపరీతమైనటువంటి స్టమక్ పెయిన్ అంటే కడుపు నొప్పి వచ్చేసి కడుపు ఉబ్బిపోయిందంటే కడుపు ఉబ్బిపోయి ఇంకా మా అమ్మగారికి చలి కింద వచ్చేసి వెంటనే ఆ రాత్రి నాకు పెరాసిస్ వచ్చేసిందండి. కాలు చెయ్యి కూడా లాగేసిందండి. కాలు చెయ్యి లాగితే వెంటనే మా అమ్మగారు అక్కడ పడిపోయి దుప్పలన్నీ కప్పినా ఆగట్లేదంట. వెంటనే డాక్టర్ గారిని తీసుకొచ్చింది. వెంటనే డాక్టర్ గారు రాగానే నాకు నాకు ఇంజెక్షన్ ఇవ్వగా ఒక కాలయితే వచ్చిందండి. వెంటనే చెయ్యి మాత్రం రాలేదండి. ఫిజియోథెరపీ చేపిచ్చాను. అయినా గానీ చెయ్యి రాలేదండి.
అలాగే అక్కడి నుంచి ఉన్న తర్వాత ఇంకా డాక్టర్లు కూడా ఇంక అవ్వట్లేదని సరోజిని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇతను కన్ను తీసేయాలి అన్నప్పుడు మరి మన నాలోకి షుగర్ వ్యాధి వచ్చేసిందండి. షుగర్ వచ్చేసింది. టెస్ట్‌లకి వెళ్ళేసరికి షుగర్ ఉండడం వల్ల వాళ్ళ కన్ను తీయడానికి వీల్లేదన్నారండి. అలా నేను నెల రోజులు, 2 నెలలు అక్కడే ఉన్నానండి. అక్కడే ఉన్నా గానీ ఆ షుగర్ కంట్రోల్ అవ్వకపోవడం పోగా మరి వెంటనే ఇంకమ్మా నీ షుగర్ కంట్రోల్ అవుతలేదు. షుగర్ కంట్రోల్ చేసుకొని రండి. అప్పుడు నేను ఇతని కన్ను తీసేయాలి. కన్ను మాత్రం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ కంటి వెనకాల ఫంగస్ ఉండిపోయింది. అది గాని బాడీకి స్ప్రెడ్ అయిందంటే ఇతను బ్రతికే అవకాశం కూడా ఉండదని చెప్పారు. వెంటనే ఆ 2 నెలలు అయిన తర్వాత ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చేసిన తర్వాత అలాగే ఉంటున్నాను. మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు డాక్టర్లు వస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు. షుగర్ నార్మల్ ఉంటుంది. కరెక్ట్‌గా కన్ను తీసేయాలి అన్నప్పుడల్లా షుగర్ వ్యాధి వచ్చేస్తుందండి. మళ్ళీ వాళ్ళు నన్ను పంపించేస్తున్నారు. అలాగా ఇంచుమించు ఒక 6 నెలలు అలాగే ఉండిపోయాను. 6 నెలలు తర్వాత మళ్ళీ నేను హాస్పిటల్‌కి వెళ్ళాను. హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్లు చెప్పిందేంటంటే, "నాన్న మరి షుగర్ వ్యాధి అలాగే ఉంది గానీ, నీ కన్ను తీయవలసిన అవసరం లేదు. ఆ కన్ను ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇప్పుడు గాజు కన్ను పెట్టేకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే నీ బ్రెయిన్‌కెళ్ళిపోయింది. ఆ ఫంగస్ అంతా కూడా బ్రెయిన్‌కెళ్ళిపోవటం వల్ల బ్రెయిన్‌లో ఉన్నటువంటి నరాలన్నీ కూడా ఇదైపోయినియి, నలిగిపోయినియి, ఎండిపోయినియి. గనుక నీ కంటికి వచ్చే నరాలన్నీవి కూడా పనిచేయవు. కాబట్టి నువ్వు గుడ్డు వేయించుకున్నా ఒకటే, ఏయించుకోకపోయినా ఒకటే. కాబట్టి మీరు ఇలాగే ఉంటారు ఇంకా" అని చెప్పి అక్కడి నుండి నన్ను పంపించేశారండి. అలా వచ్చిన తర్వాత ఇక నేను ఉంటూ ఉన్నాను. వచ్చిన తర్వాత దేవుడి దగ్గర ఒక తీర్మానం తీసుకున్నాను. పరిశుద్ధుడా నాయనా నన్ను బ్రతికిస్తే నీ సాక్షిగా బ్రతుకుతాను ప్రభు అని అనుకున్నాను. అక్కడి నుండి ఉన్న తర్వాత ఎలా పోతారని ఆంధ్రాకి వచ్చానండి. ఆంధ్రాకి తీసుకొచ్చేసారు నన్ను. ఆంధ్రాకి తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా మావయ్య గారు, అత్తయ్య గారు అలాగే మా అమ్మ, నాన్న వీళ్ళు కూడా నన్ను చూడడం మొదలెట్టారు. చూస్తూ ఉన్నారు. అక్కడో 15 రోజులు, ఇక్కడో 15 రోజులు, అక్కడొక నెల, ఇక్కడొక నెల అలాగుంటూ నన్ను, నా భార్యను, నా ఇద్దరు బిడ్డలను కూడా వాళ్ళ 2 ఫ్యామిలీలే నన్ను పోషించారండి. పోషించిన తర్వాత నా బిడ్డల యొక్క పరిస్థితిని చూసి నేనే ఇంక ఏదో ఒకటి చేయాలనుకుని మళ్ళీ ఏం చేశానంటే లోకరీతిగా ఆలోచన చేసేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి మరి నాకొక బేకరీ ఉంది కదా! మళ్ళీ ఆ బేకరీని రన్ చేసుకుందామని దేవునికి ఇచ్చిన మాటను నేను విడిచిపెట్టేసుకుని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయామండి మేము. హైదరాబాద్ వెళ్ళిపోయి మళ్ళీ ఆ షాప్‌ని మళ్ళీ రూ. 1,00,000 అప్పుడు మరి నేను ఇక్కడికొచ్చేటప్పుడు కొంతమంది మరి నన్ను చూసినటువంటి వారు, నా రక్త సంబంధులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, ఇరుగు పొరుగు వారందరూ కూడా అప్పుడు నాకు కొంత స్పాన్సర్ చేశారండి. అందులో ఒక రూ. 1,00,000 మరి మా మావయ్య గారు అలా ఉంచి, అది నేను ఇక్కడి నుండి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఆ రూ. 1,00,000 నాకిస్తే, ఆ రూ. 1,00,000 పెట్టి నేను మళ్ళీ షాప్‌ని రికవర్ చేసుకొని మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశానండి. బిజినెస్ బిజినెస్ స్టార్ట్ చేస్తా ఉంటే మొత్తానికి పెట్టాను. ఏమైందో తెలీదండి. ఒక కన్ను పోయి ఇలా ఉండటం వల్ల ఇంకా అతనికి ఉన్నటువంటి ఆ కరోనా తగ్గలేదేమని అంతకుముందు నాకు రోజుకి 10,000 వచ్చే కౌంటరు రూ. 1,000 రావడం కష్టమైపోయిందండి. ఏంటి ఇలా జరుగుతుందని ఇక ఆ టైంలోనే మళ్ళీ లోన్‌లు ఇస్తానని లోన్‌లు ఇచ్చేవారు కూడా వచ్చేసేవారండి. ఈ బిజినెస్ అది బేకరీ ఐటెమ్ వల్ల ఆ ఫుడ్ ఐటెము పాడైపోవడం, మళ్ళీ పడేయడం, మళ్ళీ కొత్తగా పెట్టడం అలాంటి పరిస్థితులు ఏర్పడితే మరి నాకు అప్పిత్తానని కూడా అనేక మంది వచ్చారండి. ఇంక వాళ్ళ దగ్గర తీసేసుకునేటోడిని, తీసుకొని షాప్‌కి ఎట్టేసేటోడిని. అలా అలా ఎడుతూ రూ. 10,00,000 అప్పయిపోయానండి హైదరాబాద్‌లో నేను. ఏం చేయాలో తెలియలేదు. ఈ షాప్ మీద కట్టగలిగిన సామర్థ్యత నాకు లేదు. ఎవరు ఇచ్చే పరిస్థితిలో లేరు. అప్పటికే అందరూ కూడా నాకు పెట్టేసున్నారు. మరి అందరూ బంధువులందరూ కూడా నాకు పెట్టున్నారు. ఇప్పుడు ఎవరు ఇవ్వలేరని. ఇక నాకు ఏడుపు ఒకటే వచ్చేస్తుందండి. ఓ పక్కన అప్పులోళ్ళు వచ్చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక ఒకరోజు నేను నా భార్య కలిసి ఆలోచించుకున్నాం. ఆలోచించుకుని బుజ్జి మరి ఈ అప్పులు నేను కట్టలేకపోతున్నాను. నా వల్ల అవ్వట్లేదు. మరి ఏంటి మనకి ఈ శ్రమలని వెంటనే నా భార్యతో అన్నప్పుడు, ఏవండీ ఎందుకో మరి నాకు కూడా ఇలాగ అయిపోతుందని ఆ రోజు 2 రోజులండి నేను, నా భార్య, నా పిల్లలిద్దరూ కలిసి తలుపులేసేసుకుని ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం. ప్రభా! మీరు నన్ను బ్రతికించారు నాయనా. మీరు నాతో మాట్లాడండి ప్రభా! మీరు మాతో మాట్లాడండి ప్రభు అని నేను, నా భార్య, నా బిడ్డలిద్దరిని కూడా మరి ఆకలి తెలియకుండా 2 రోజులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉండాం. అప్పుడు వెంటనే "నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదని దేవుడు నీ సొంత గ్రామానికి నువ్వు వెళ్ళిపో" అంటే ఆ ఉన్న పలంగానే దేవుడు చెప్పినట్టుగా నేను వెంటనే మరి అక్కడి నుండి మేమన్నీ తలుపులేసుకుని బ్యాగులు సదిరేసుకుని వెంటనే ఆంధ్రాకి వచ్చేసామండి. ఆంధ్రాకి వచ్చేసిన తర్వాత
మరి మా అమ్మగారింటికి వెళ్ళాం. మా అమ్మగారింటికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురైపోయినాయి. సాతానుగాడు మా కుటుంబాలన్నిటిని కూడా గలిబిలి చేసేసాడు. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంటే, ఆ టైంలో ఎలాగైనా ఇక మా కష్టమానికి మా పిల్లలకి కూడా ఆకలంటే ఏంటో తెలియకుండా పెంచిన నా బిడ్డలు ఈ రోజున ఆకలి కోసం అలమటించిపోతున్నారని, నేను కూడా ఏదో ఒక పని చేసుకోవడానికని వెంటనే మరి ఆరుగోళ్ళు గురుకుల పాఠశాలలో మరి అప్పటికే మా పిల్లలిద్దరిని కూడా గురుకుల పాఠశాలలో ఏపించాలని ప్రయత్నం చేశాను. అయితే అప్పటికే వాళ్ళు ఎగ్జామ్ రాశారు గానీ, అక్కడ సీట్ రాకపోవడం వల్ల వారు ఇంటి దగ్గరే ఉండేవారండి. ఎలాగైనా సరే ప్రభా, నాకు అందనటువంటి భాగ్యం నా బిడ్డలకు దక్కాలి. వాళ్ళు మంచిగా చదివించుకోవాలని గురుకుల పాఠశాలలో నా బిడ్డల్ని జాయిన్ చేయడానికి అదే గురుకుల పాఠశాలకి నేను ఒక సెక్యూరిటీ గార్డ్‌గా జాయిన్ అయ్యానండి. అందులో సెక్యూరిటీ గార్డ్‌గా జాయిన్ అవుతే అదే రోజున ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను. ఆ ఉద్యోగం చేసుకుంటూ ఉండగానే మరి ఆ హాస్టల్‌కి కొత్తగా వచ్చారండి ఒక ప్రిన్సిపాల్ గారు. శ్రీనివాస్ గారని. ఆయన వచ్చినప్పుడు వెంటనే అక్కడ పనిచేస్తున్నటువంటి ఆయమ్మ అందే, "అదిగో అతను కొత్త ప్రిన్సిపాల్ గారు, నువ్వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పు" అనంటే, నేనెళ్ళి "సార్ నమస్తే అండి" అని చెప్పాను. వెంటనే నమస్తే అని చెప్పగానే ఆయన చెప్పిన వెంటనే నన్ను చూసి, "నీ కన్నుకేమైందని" అడిగాడండి. అయ్యా ఇలాగ అయ్యింది, మరి ఇలా బ్లాక్ ఫంగస్ వచ్చిందని నా జీవితంలో జరిగిన సాక్ష్యం అంతా కూడా నేను ఆయనకి చెప్పుకోవటం జరిగిందండి. ఆయనకి చెప్పుకున్న తర్వాత వెంటనే, "అయ్యా నాకు ఇద్దరు పిల్లలయ్యా, మరి నా కొడుకుని ఇక్కడే గురుకుల పాఠశాలలోనే మరి ఎగ్జామ్ రాపిచ్చాను, సీట్ రాలేదంటే ఆయన మంచి మనసు చేసుకుని, నీ కుమారుడిని తీసుకురా నేను జాయిన్ చేసుకుంటాను అన్నాడండి. వెంటనే మరి నేను అక్కడ సెక్యూరిటీగా జాయిన్ అవ్వటం వల్ల ఆయన ఒక మాట తీసుకున్నాడు. మరి నీ కొడుకు ఉన్నన్ని రోజులు నువ్వు ఇక్కడే పని చేయాలంటే, నా కొడుకు కోసం నేను అక్కడ దగ్గర దగ్గర 2 సంవత్సరాలు సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేశానండి. అలా పని చేసుకుంటున్నాను. ఆ తర్వా అలా పని చేసుకుంటూ మళ్ళీ అదే ప్రిన్సిపాల్ గారు మా అమ్మాయికి కూడా మరి పెనుగొండలో గురుకుల పాఠశాలలోనే సీట్ ఇప్పించారండి. దేవుని కృపను బట్టి మరి నా బిడ్డలిద్దరూ కూడా గురుకుల పాఠశాలలో చదువుకుంటూ ఉన్నారు. అలాగే నేను ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ చేసుకుంటున్నాను. సెక్యూరిటీ గార్డ్ చేసుకుంటుండగానే, "ప్రభువా నీకు మాట ఇచ్చాను. నేను ఇప్పుడైనా సరే నీ పని చేయాలి ప్రభా. ఎక్కడికెళ్ళాలో తెలీదు. ఏ ప్రాంతానికెళ్ళాలో తెలీదు. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా లేరు ప్రభా. నన్ను ఎక్కడికెళ్ళమంటావు? ఎక్కడికెళ్ళమంటే" ఒకరోజు నేను ఫోన్ చూస్తా ఉంటే నాతో చదివినటువంటి దైవజనులు మరి అగస్టిన్ గారు, ఆయన ఏలూరులో పరిచర్య చేస్తున్నారండి. ఆయన్ని చూసి మరి ఒకప్పుడు మేము చదువుకునే టైంలో నన్ను హేళన చేసినటువంటి వ్యక్తులే ఈ రోజున గొప్ప గొప్ప పరిచర్య చేస్తున్నారు. కానీ మొదటివాడే కడపటివాడు, కడపటివాడే మొదటివాడు అవుతాడు అన్నట్టుగా వాళ్ళందరికీ నేను ఒక చిన్ననాటి నుండి దైవభక్తులు ఎదిగిన నేనే మరి ఆళ్ళందరూ నన్ను హేళన చేసిన వాళ్ళందరూ ఈరోజు సేవకులయ్యారు. నేనే ఎటు కాకుండా అయిపోయాను. వెంటనే ఆయనకి ఫోన్ చేశాను. ఆయన యూట్యూబ్ ఛానల్ చూసి ఆయన స్క్రీన్ మీదది నెంబర్ చూసి వెంటనే ఫోన్ చేస్తే, వెంటనే మరి దండగారు ఉప్పరగూడెంలో ఆయనకి సొంత ఇల్లు ఉందండి. ఆ సొంత ఇల్లు ఉంటే, "రమేష్ గారు మరి మీకు ఇష్టమైతే నా ఇంటి పైన మీరు ప్రార్థన పెట్టుకోండి" అంటే మొదటిగా తొలి పరిచర్య అండి దండగారు ఉప్పరగూడెంలోనే పరిచర్య ప్రారంభించానండి. అక్కడ పరిచర్య ప్రారంభించాను. దేవుని కృపను బట్టి అక్కడికి అనేక మంది వస్తున్నారు. అక్కడ కొన్ని సేవకుల వల్ల నేను అక్కడ కొన్ని ఎదుర్కొని మరి అక్కడ నిలబడలేకపోయాను. ఆ తర్వాత ఏం చేయాలని సెక్యూరిటీ గార్డు చేసుకుంటూనే సేవ కోసం తిరుగుతూ ఉన్నాను. సేవ కోసం తిరుగుతుంటే ఆరుగోళ్ళు ప్రాంతంలో, ఆరుగోళ్ళు హాస్టల్ పక్కన చెంచోళ్ళండి. అంటే బతుకు తెరువు కొరకు వారు వచ్చారు. వారు అక్కడ గుడిసెలేసుకొని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. "అమ్మా మరి మీకు సువార్త చెప్పాలని వచ్చాను. మీరు ఒప్పుకుంటే మీకు సువార్త చేస్తానమ్మా. దేవుడు నన్ను బ్రతికించాడని" వారితో నా జీవితంలో జరిగిన సాక్ష్యం అంతా పంచుకుంటే, వారు మరొకసారి అవకాశం ఇచ్చారు. "అయ్యా మీకు ఇష్టమైతే మీరు ఖచ్చితంగా ప్రతి ఆదివారం మా దగ్గరికి వచ్చి ప్రార్థన పెట్టండి" అన్నారండి. అక్కడి నుండి ప్రతి ఆదివారం ఆ దగ్గరికి వెళ్ళి ఆ గుడిసెల్లోనే ప్రార్థన పెడుతూ ఉన్నాను. ప్రార్థన పెడుతూ ఒకానొక సమయంలో మరి మా అమ్మమ్మ గారి యొక్క కుమారుడు మరి మరణపు పడకల్లోకి వెళ్ళిపోతే, మరి ఆ కుమారుడికి మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిస్తే, ఎలాగైనా సరే నాతో వాక్యం చెప్పించుకోవాలని సిద్ధపడిందండి. బయటకొస్తే వారు దేవుని ప్రేమను బట్టి నాకు ఒక అవకాశం ఇచ్చారక్కడ. నిడదవోలు దగ్గర ఉన్నటువంటి రావిమెట్ల ప్రాంతంలో చిన్న విలేజ్ అండి. ఆ విలేజ్‌లో ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చేసరికి అక్కడ స్వార్థ జరుగుతూ ఉంది ఒకరోజు. వెంటనే, మీరు ఇవ్వకపోయినా బాగుండయ్యా, ఇచ్చినట్టుండి ఇచ్చి చేయి దాటిపోయిందయ్యా, నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళను ప్రభు" అని ఇంట్లో ఉండే నేను ప్రార్థన చేసుకునేటోడిని. ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటుంటే అలా 6 నెలలు గడిచిన తర్వాత వారి దగ్గర నుండే ఒక అవకాశం వచ్చిందండి రమ్మని. అప్పటి నుంచి దేవుని మహాకృపను బట్టి
ఆనాటి నుండి అనేకమైన సమస్యలు, శోధనలు ఎదురైనప్పటికీ దేవుడు ఆ ప్రాంతంలోనే ఈ రోజున మరి ఒక కల్వరి జీవం చర్చిగా అక్కడ దేవుడు ఉండడానికి దేవుడు కృప ఇచ్చాడండి. అక్కడి నుండి మరి నేను ఉంటున్నటువంటి గ్రామం తాడేపల్లిగూడెం దగ్గర ఉన్నటువంటి మెట్టపురగూడెం గ్రామంలో నేను రెంట్‌కుంటున్నాను. అక్కడ ఉన్నటువంటి మీరు పాస్టర్ గారు అంట కదండీ! మరి ఇక్కడ కూడా మీరు పెట్టొచ్చు కదా అని అంటే, అక్కడి నుండి ఇక్కడ నేను పెట్టడం జరిగిందండి. దేవుడు నేను ఎలాగైనా సరే దేవుని కొరకు బ్రతకాలి. ప్రభా! నేను ఎంతో డబ్బు చూసొచ్చాను. నాకు డబ్బొద్దు ప్రభా! నేను ఒక్క ఆత్మనైనా నీకు పరిచయం చేయాలి ప్రభా! అని ఆ ఆత్మల భారముతోనే ఈరోజు దేవుని పరిచేస్తున్నానండి. దేవుడు ఈ 3 ప్రాంతాల్లోనూ దేవుడు నాకు ఈ పరిచర్య ఇచ్చాడు. మరి మీరందరూ కూడా నా పరిచర్య కొరకు, నా ఆరోగ్యం కొరకు, అలాగే నా కొరకు, నా భార్య కొరకు, నా బిడ్డలిద్దరి కొరకు మీరు అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకొని, నా పరిచర్య కొరకు మీరు అనుదినం ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలండి.